పథకాలు తప్ప అభివృద్ధి ఏమి లేదు సార్. అంటే పథకాలు అనేవి అభివృద్ధికి ఆటంకాలు అంటారా? ఆటంకాలే. సో యువతకు ఎలాంటి అవకాశాలు కల్పిస్తే వాళ్ళు అభివృద్ధి చెందుతారని మీ ఉద్దేశం? మనకి పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పిస్తే అభివృద్ధి అది ఆటోమేటిక్గా వస్తుంది, ఇన్కమ్ కూడా వస్తుంది. ఇక్కడ ఒక పారిశ్రామికవేత్త సునీల్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు పార్లమెంట్కి. అలాగే ఇంకోటి ఉదయ్ శ్రీనివాస్ గారు, ఆయన ఒక పారిశ్రామికవేత్త. ఈసారి ఎవరు వస్తే యువతకి ఉద్యోగాలు కలుగుతాయి అనుకుంటున్నారు? అంటే పార్టీలకు అతీతంగా చెప్పండి. పార్టీలకు అతీతంగా ఆల్రెడీ ఉపాధి కల్పించే వాళ్ళు ఒక ప్లానింగ్లో ఉంటారు కాబట్టి వస్తే బాగుంటుంది. ఎవరు వస్తే బాగుంటుంది? ఉదయ్ శ్రీనివాస్ గారు. ఉదయ్ శ్రీనివాస్ గారు యాప్ట్ ఫర్ దిస్ యూత్ అంటారా? ఎలా అండి? ఉదయ్ శ్రీనివాస్ గారు నిరుద్యోగ నిర్మూలనకు మంచిది అంటారా? అవునండి. గత 5 సంవత్సరాలుగా వైసీపీ పరిపాలన ఎలా ఉందనిపిస్తుంది మీకు? బాగాలేదండి, బాగాలేదు. ఏంటి ఎలా డిఫరెన్షియేట్? పథకాల ప్రకారంగా స్కీమ్స్ పెట్టడం తప్ప ఎంప్లాయ్మెంట్ రిసోర్సెస్ ఏం లేవు కదా. అంటే సంక్షేమ పథకాలు అభివృద్ధికి ఆటంకం అంటారా? ఆటంకమే కదండి. సోర్సెస్ చూపిస్తే ఆటోమేటిక్గా మనీ వస్తుంది, స్కీమ్స్ ఇవ్వక్కర్లేదు ఎవరికి. ఇక్కడ పారిశ్రామికవేత్త సునీల్ గారు నిలబడుతున్నారండి ఎంపీగా. అలాగే ఉదయ్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఎవరు వస్తే యువతకి ఉద్యోగం కల్పిస్తారనుకుంటున్నారు మీరు? మెయిన్ హెడ్ ఒకటి క్లియర్గా ఉంటే సరిపోతుంది. చంద్రబాబు నాయుడు వీళ్ళు వస్తే కొంచెం సోర్సెస్ అవి పెరుగుతాయి కదా. వాళ్ళు మిగిలిన పార్టీస్ వాళ్ళంటే మెయిన్ బేస్ చేసుకుని ఓటేస్తారు అందరూ తప్ప లోకల్ క్యాండిడేట్స్ని ఎవరు అంత కీమ్గా పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు సాధారణంగా. సో పైన చంద్రబాబు వస్తే అభివృద్ధి బాగుంటుంది అంటారు? అవును, అంతే. Like and subscribe Eagle Media Works.